బుద్ధుందా? ఏమైంది? ఏంటా డ్రైవ్ చేయడం? గోతులున్నాయి కదా. నీకు కళ్ళున్నాయి కదా, చూసుకొని నడపలేవా? నేను నీ మీద పడాలని కావాలని ఇలా చేస్తున్నావు నాకు తెలుసు. అయ్యో బాబోయ్, నువ్వేమన్నా పెద్ద అందగతం అనుకుంటున్నావా ఏంటి? నేననుకోవడం ఏంటి, ఊరూరంతా అదే అంటారు. అవునా? మన ఊర్లో అంతమందికి సైట్ ఉందా? అరే ఇదిగో మా నాన్న చెప్పాడు కదా అని నీ బండి మీద రావడానికి ఒప్పుకున్నాను. నేను కూడా మా మావయ్య చెప్పబట్టే నిన్ను నా బండి మీద ఎక్కించుకున్నాను. అయినా నాతో పాటు నా బండి మీద రావాలంటే ఒక రేంజ్, ఒక లెవెల్, అబ్బో పెద్ద గ్లామర్ ఉండాలిలే. అవేం నీకు లేవు. అయితే నేను ఆటోలో పోతానులే. హలో, ఆటోలో కాకపోతే దేక్కుంటూ వెళ్ళిపో, నాకెందుకు చెప్తున్నావు? సరే అయితే నన్ను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయావని మా నాన్నతో చెప్తాను. మళ్ళీ ఇదేంటి గొడవ పడేది నువ్వే, రివర్స్ లో నా మీద కంప్లైంట్ ఇచ్చేది కూడా నువ్వేనా? నాతో అలానే ఉంటుంది. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుందిలే. అది సరే కాని అతే మావయ్య అంటున్నారు, వాళ్ళెవరు అసలు? ఎప్పుడూ చూడలేదు. అదో పెద్ద కథ. రామాయణం కంటే పెద్ద కదా. సరే సింపుల్ గా చెప్తాను విను. ఇది మ్యాటర్. ఆవిడ తమ్ముడికి నేనంత హెల్ప్ చేస్తే కనీసం థ్యాంక్స్ అయినా చెప్పింది ఆవిడ. ఎవరు? మీ అత్త. నాకు అత్తయ్య అయితే నీకు అమ్మలాగే కదా. అమ్మ ఎక్కడైనా కూతురికి థ్యాంక్స్ చెప్తుందా అసలు? నాకు అమ్మమ్మ కాలం నాటి సంగతులు చెప్పొద్దు. మా ఇంట్లో ఉండే లలిత, ఆవిడే నాకు అమ్మ. ఇలా ఎవరు పడితే వాళ్ళు నాకు అమ్మ అయిపోరు. తల్లి నీకో దండం, నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నీకెందుకు ఆవిడంటే అంత కోపం? ఆవిడ్ని మీ అమ్మ అర్థం చేసుకుంది, మా మావయ్య కూడా అర్థం చేసుకున్నాడు. ఊరంతా కూడా ఆవిడ ఒక దేవతలా చూస్తోంది. నాకు మాత్రం ఆవిడ కాళీలా కనిపిస్తుంది. అర్థం చేసుకునే మనసు ఉంటే ఆవిడ మనసు అన్నపూర్ణలా కనిపిస్తుంది. అర్థం కాని వాళ్ళకే కాళీలా కనిపిస్తుంది. ప్రాబ్లం ఎవరిదో నువ్వే ఆలోచించుకో. అంటే నాకు అర్థం చేసుకునే మనసు లేదంటున్నావా? అంటే నువ్వు ఊరుకుంటావా ఏంటి? అంటే సరే సరే, రోడ్డు మీద గొడవ పడుతుంటే చూసే వాళ్ళకి చాలా చండాలంగా ఉంటుంది. కావాలంటే ఇంటికెళ్ళి బాగా గొడవ పడదాం. మరి నువ్వు రోడ్ చూసుకొని నేను నడుపుతావు కదా. నువ్వు నడుపుదా, నువ్వు నడుపు. వద్దు, నువ్వే తీ. రా. నిజమా మాయా ఏవేవో ఊహలు నాలో మొదలయ్యే, నా మనసే నింగిని దాటి ఎగిరనులే. నిజమా మాయా ఈ క్షణమే అద్భుతమేదో జరిగెనులే. అమ్మా, నా పంజాబీ డ్రెస్ పెట్టావా? పెట్టాను. కాంగ్రా చోలి పెట్టావా? పెట్టాను. హాఫ్ సారీ బా పెట్టానే తల్లి. ఇదిగో ఇది కూడా పెట్టు. ఉండే ఒక్క రోజుకి ఇన్ని బట్టలు పెట్టమంటావేంటే? ఏమున్నాయి, ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు ఒకటి, ఫంక్షన్ లో ఒకటి, మధ్యలో ఎప్పుడైనా గ్యాప్ దొరికితే ఒకటి, రిటర్న్ లో ఒకటి, అంతే కదా. ఇక అన్ని నీ బట్టలే పెట్టేస్తే నా చీరలు ఏం పెట్టుకోవద్దే? ఏమండి, మీ బట్టలేం పెట్టమంటారు? పెట్టు. ఓ తుండు కూడానే, ఓ గోసు కూడా పెట్టు. అలాగే. ఒసేయ్, నేనేమన్నా విన్నావా? నేనంటే రెస్పెక్ట్ ఉంటేనే కదా నా మాట వినటానికి. అయినా నేను వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, ఉంటే ఏంటి, పోతే ఏంటి? అయ్యో, ఆ మాటలేంటండి? అబ్బా కట్టుకున్న మొగుడిని కాలుతో తంతారు, ఆడి కట్టిన తాళి మాత్రం కళ్ళకద్దుకుంటారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీరు మామూలు కాదే లేడీసు. అమ్మాయి అదిగో వస్తుంది భక్త శబరి. నిర్మల, బట్టలవి సర్దుకున్నారా? వాళ్ళు బస్సు పెట్టారంట. ఉదయం 7 గంటలకల్లా బస్సు వచ్చేస్తుంది. అందరం బస్సులోనే వెళ్ళాలి. అలాగే అమ్మా. నువ్వేంటల్లుడు చాపెక్కిన ఆడపిల్లలా అలా కూర్చున్నావు?
మీరొచ్చి నా మొహానికి పసుపు రాస్తారని. నీ అందానికి అదొకటే తక్కువ. ఆ? పెందలకాడే తినేసి తొందరగా పడుకోండి, పొద్దున్నే లేవాలి. ఎందుకు? ఎందుకంటారేంటండి? రేపు ఫంక్షన్ కి వెళ్తున్నాం కదా. మీరు వెళ్తున్నారేమో, నేనేం రావట్లేదు. అవునా? ఫంక్షన్ కి మేమందరం వెళ్ళిపోతున్నాము, ఇంటికి ఎవరు కాపలా ఉండరే అనుకున్నాను. నువ్వు ఉన్నావుగా, దగ్గరుండి చూసుకో. ఇల్లు జాగ్రత్త. ఆ? తస్సది అత్తగారు, అత్తగారు. ఆ? అసలే నేను జమీందారు వంశపోండి. పిల్లనిచ్చిన అత్తగారిని చంపానన్న బ్యాడ్ నేమ్ నాకు రానివ్వండి. ఇప్పుడు మా అమ్మ ఏమందండి? ఏమందా? నేను ఫంక్షన్ కి రాను అంటే, అమ్మో అల్లుడు గారు మీరు రాకపోతే నలుగురు ఏమనుకుంటారు, ఇంటల్లుడు మీరు రావాలి బాబు అని బతిమాలాల్సింది పోయి, అవ్వా 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 ఇంటికి కాపలా ఉండమంటదా? నువ్వేమో తుండుగుట్ట గోసిగుట్ట పెట్టమంటే సరే వెళ్ళిపోతావా? ఆ, అసలు అసలు మీకు నేను ఎలా కనబడుతున్నానే? నా గురించి ఏమనుకుంటున్నాను మీరు? అంటే రానన్న తర్వాత బలవంతం చేస్తే ఫీల్ అవుతారేమోనని. అసలే మీది జమీందారీ వంశం కదా. అర్థమవుతుంది అత్తమ్మా, మీ అందరి ఫీలింగ్స్ ఏంటో నాకు క్లియర్ గా అర్థమవుతుంది. పిల్లనిచ్చిన నీకు లేదు, కట్టుకున్న నీకు లేదు, కనీసం నాకు పుట్టి నీకనే ఉందంటే. ఎందుకు నన్ను ఓవర్ యాక్షన్ చేస్తున్నా? రేపు ఉదయమే ఫంక్షన్ కి వెళ్ళాలని చెప్పి సాయంత్రమే బట్టలు ఐరన్ షాప్ కి తీసుకెళ్లి ఐరన్ చేయించుకుని తీసుకొచ్చావు. నువ్వు చూసావా? ఏదో బిల్డప్ ఇద్దాం అనుకుంటే దొరికిపోతావు. ఇదిగో అమ్మా, ఈ కూడా పెట్టు. నీ మొహానికి సిగ్గే సింగారం. ఇదిగో, ఆ ఫంక్షన్ లో మాత్రం ఇలాంటి నవ్వు నవ్వకో. మొహం మీద పేడ నీళ్లు కొడతారు. త్వరగా పడుకోండి. ఆపండి మీ వెదనవులు మీరుని. ఇదిగో ఫోన్లే కదా ఇంటి బరువు తీయడం ఎందుకని రావడానికి ఒప్పుకున్నాను. అక్కడ కానీ నాకేమైనా లోటుపాట్లు జరిగినాయి అనుకో, అప్పుడు చెప్తాను ఇంటికి వచ్చాక మీ పని. సద్దమ్మా, అమ్మా నా బట్టలు కూడా పెట్టమ్మా. అక్క బట్టలు కూడా ఇటివ్వు. ఆహాహాహా, ఏం అక్కర్లేదు, నేను రావట్లేదు. అదేంటి, ఫంక్షన్ కి అందరినీ రమ్మని పిలిచారు కదా. ఎప్పుడు ఎప్పుడు పిలిచారమ్మా? ఆయన్ని కాపాడిన తర్వాత. అంతకు ముందు అదే పెద్ద మనిషి ఈ ఇంటి గుమ్మం ముందు ఏం మాట్లాడాడు? నిన్ను గాని ఫంక్షన్ కి తీసుకొస్తే వాళ్ళను కూడా రావద్దని చెప్పాడు కదమ్మా. అప్పుడేదో కోపంలో అన్నాడులేవే. ఇప్పుడు బాధతో నేను రాను అంటున్నానమ్మా. అందరం వెళ్తుంటే నువ్వెందుకు రానంటున్నావు? నేను రానంటే ఫంక్షన్ చేసుకోవడం మానేస్తారా వాళ్ళు? అది కాదు వేద. అమ్మా, అవసరానికి పుట్టే ప్రేమలు, ఆపదలో కాపాడితే వచ్చే అభిమానాలు మనకు అవసరం అంటావా? అది కాదు వేద. నువ్వు మాట్లాడుకో. నేను రాను అంటున్నాను, మిమ్మల్ని వెళ్ళొద్దు అనట్లేదు కదా. అందరం వెళ్ళకపోతే ఫీల్ అవుతారేమో అక్క. ఒరేయ్, మనం వెళ్తే వచ్చామనుకుంటారు కానీ రాకపోతే ఎందుకు రాలేదు అని అడిగే అంత ఏం లేదురా అక్కడ.